ఆధునిక యుగంలో కూడా కుల వివక్ష తప్పట్లేదు. కులం తక్కువ వారికి, జంజం లేని వారికి పూజలు చేయనని పురోహితుడు వెళ్లిపోయిన ఘటన ఖమ్మం జిల్లా గోపాలపురంలో జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా గ్రామానికి చెందిన బాణోత్ సైదులు దంపతులు రాములూరి కళ్యాణానికి కూర్చున్నారు. అయితే ఆ దంపతులకు పూజలు చేయకుండా పురోహితుడు స్టేజ్ దిగి వెళ్లిపోయాడు. తాను గ్రామంలో పెద్దలు, కమిటీ సభ్యులు చెప్పినందుకే పీటలపై కూర్చున్నానని చెప్పినా వినకుండా జంజం లేదు కాబట్టి పూజకి అనర్హుడివి అని పురోహితుడు బహిరంగంగా చెప్పాడని బాధితుడు తెలిపారు. తాను ఎస్టీ కులస్తుడు కావడంతోనే తనపై వివక్ష చూపారని సైదులు ఆరోపించాడు. తమను కులపరంగా అవమానించిన పురోహితుడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తనకు జరిగిన అవమానాన్ని చూసిన తన కూతురు స్కూల్లో లేని వివక్ష గుడిలో ఎందుకు చూపెట్టారని కన్నీటి పర్యంతమవుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు సైదులు. కూర్చోలేదు. ప్రతి సంవత్సరం వాళ్ళు నేను అడిగా ముందే చెప్పా, సార్ పెద్దవాళ్ళు వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు కూర్చోట్లేదని వాళ్ళకి అంటుంది, కూర్చోవద్దు అన్నారు. మన బాలయ్య మామ ఉన్నారు, వాళ్ళు కూర్చోలేదు. అయిన తర్వాత నేను ఒకటి అడిగాను, అయ్యగారు ఏంటండి ఇలా చేస్తున్నారు ఏంటనంటే, మీరు పనికిరారండి పూజ చేయడానికి అని చెప్పేసి అయ్యగారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అడిగే అప్పుడు అంటే ఆయన ఏమైనా అనుకోకుండా చెప్పారా, లేదంటే ఏదైనా తెలియక నోరు జారారేమో అనుకోని నేను మళ్ళీ నేను క్లారిటీ కోసం అడిగా, ఏంటండి అలా అంటున్నారు ఏంటంటే, ఆయన క్లారిటీ చెప్పిన విషయం ఏంటంటే, మీరు జంజం వేసుకోలేదండి కాబట్టి మీరు పూజకి పనికిరారు, మీరు ఈ పూజ చేయకూడదని చెప్పేసి అన్నారు. అదేంటి అయ్యగారు, మరి మీరే కూర్చోమన్నారు కదా మమ్మల్ని అంటే, లేదండి మీరు పూజ మాత్రం చేయకూడదని చెప్పేసి మళ్ళీ స్పష్టంగా చేశారు. దేనికి రీజన్ చెప్పండి అంటే, మా కులం తక్కువ, లేదంటే మాదేమైనా వేరే మతం అని అనుకుంటున్నారా, లేదంటే ఏంటి కారణం ఏంటంటే, లేదంటే మీకు దంజం లేదు దాని గురించి నేను చెప్తున్నాను చెప్పేసి అన్నారు స్పష్టంగా. కావాలంటే మా నాన్నగారికి ఫోన్ చేస్తాను చెప్పేసి చెప్తున్నారు. లేదండి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. నేను తప్పుగా ఏం మాట్లాడని చెప్పేసి ఆయన అన్నారు. లేదండి మీరు నోరు జారారు, మేము ఎందుకు పనికి రామనే దానికి మీరు ఆన్సర్ చేయండి అని చెప్పేసి అన్నా నేను. లేదు నేను ఇలాంటి ఏం మాట్లాడలేదని చెప్పేసి ఆయన చెప్పడం. ఆయన మాట జారిన తర్వాత కూడా మళ్ళీ నేను చెప్పలేదు అని చెప్పేసి అబద్ధం చెప్తుంటే, పక్కన రాంబాబు గారు వాళ్ళ మా అమ్మాయి దివ్య అనుకుంటా అమ్మాయి పేరు, తను కూడా చెప్పింది, అయ్యగారు మీరు ఆల్రెడీ నోరు జారారు, తప్పైంది, కొంచెం అది ఆ విషయాన్ని పక్కన పెట్టి పూజ కంటిన్యూ చేయండి అని చెప్పేసి అమ్మాయి కూడా అన్నారు. హైదరాబాద్